నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్, అలాగే శ్రీవిద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. జయప్రద గారు, జీవితం అంటేనే టెన్షన్స్ మయం. పెళ్ళవట్లేదు పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టేస్తారు. వాళ్ళ చదువులు ఏంటండి, ఇంకెప్పుడు ప్రశాంతంగా ఉంటుంది జీవితం అని అంటే వృద్ధాప్యంలో ఏమైనా ప్రశాంతంగా ఉంటుందా? పిల్లలు చూడట్లేదు అన్న టెన్షన్ ఉంటుందా? అప్పుడు కూడా టెన్షన్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది బాబోయ్. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అంటే మానవ జీవితం అవన్నీ టెన్షన్ పడ్డానికి మానవ జీవితం తీసుకున్నట్టు. 100%. అందుకే వద్దు బాబోయ్ అని అంటూ ఉంటారు. సరే, సాధనలో ఉన్న వాళ్ళకి మోక్షం ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఇప్పుడు ఈ టాపిక్ అడగడానికి గల కారణం, ఇక ఎగ్జామ్స్ టెన్షన్ అనేది పిల్లల్లో కంటే పేరెంట్స్ లో ఎక్కువగా ఉంది. అయ్యయ్యో, అవునమ్మా. ఎలా చదువుతారో, ఎలా రాస్తారో, ఎలా పాస్ అవుతారో కదా. ఇప్పుడు అవునవును. ఎగ్జామ్స్ సీజన్ స్టార్ట్ అయినట్టు. అవును, చాలా. సో ఈ పిల్లలు మాట వినట్లేదు, సరిగ్గా చదువుకోవట్లేదు. ఇప్పుడు చదువుకుంటేనే కదా ఫ్యూచర్ అనేది హ్యాపీగా ఉంటుంది అనేది పెద్దవాళ్ళ థాట్ ప్రాసెస్, విచ్ ఇస్ కరెక్ట్. కానీ పిల్లలు మాట వినట్లేదండి. పొద్దున్నే లేచి చదువుకో, ఏది అసలు మొండిగా ఉన్నారు అని అంటే ఏంటి కారణం అవుతుంది? పిల్లలు మన మాట వినాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుందండి? తప్పకుండా అమ్మా. అంటే పిల్లలు మాట వినట్లేదు అంటే అది కలియుగ ప్రభావం. ఎవరు ఏది Definitely. ఏది కావాలనుకుంటే అది రాదు, ఏది వద్దనుకుంటే అది వస్తూ ఉంటుంది. అది కలియుగ ప్రభావం అంట. మనం ఏది కావాలి కావాలి అంటే అది ఇవ్వడంట, Hmm. ఏది వద్దు వద్దంటే అది ఇస్తూ ఉంటుంటాడంట. అయ్యయ్యయ్యో. సో అందుకని మనకి బయట వాళ్ళు ఎక్కడికైనా ఆన్సర్స్ చెప్పగలం, కానీ మన పిల్లల దగ్గర మనం ఆన్సర్స్ చెప్పలేము. కరెక్ట్. సో ఎవరైనా గొప్ప, ఎవరైనా హీరోయిన్స్ అయినా ఎవరికైనా సరే తప్పని పరిస్థితి ఏంటంటే పిల్లల దగ్గర సమాధానం చెప్పలేము. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మన దగ్గర ఆన్సర్స్ ఉండవు. అలాంటి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు వాళ్ళు. సో వీళ్ళకి మామూలుగా జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్క పిల్లల్లోని వాళ్ళు అనుకునే ప్రకారం వాళ్ళు వెళ్తుంటారు. సో మనకేంటంటే మనం పెరిగిన వాతావరణం ఎలా పెరిగామంటే, మన పెద్దవాళ్ళు ఏం చెప్తే ఆ విధంగా పెరిగాం మనం. ఈ టైంలో లేచి చదువుకోండి అంటే సరే, అమ్మ వాళ్ళు చెప్పారు ఈ టైంలో లేచి చదువుకోండి, మనం అలా ఆ జనరేషన్ నుంచి వచ్చాం. సో ఈ జనరేషన్ అందరూ ఏంటంటే వాళ్ళకి తోచింది వాళ్ళు చేయడం అలవాటు అయిపోయింది. వాళ్ళకి అనిపిస్తుంది. కొంతమంది పిల్లలు రాత్రంతా కూర్చొని చదువుతుంటారు. పగలు చదవమంటే చదవరు, పొద్దున్న లేవమంటే లేవరు, రాత్రులు కూర్చొని చదువుతుంటారు. కొంతమంది పిల్లలు పొద్దున్న చదవరు, రాత్రి చదవరు. ఏం చదవరు, మాకు ఎక్కట్లేదని చెప్పి వదిలేస్తుంటారు. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు వదిలేసేవాళ్ళు చదివినా చదవకపోయినా, కానీ ఇవాళ రోజున వదలడానికి లేదు. చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి మనకి ఫీజులు, వాటి కట్టే ట్యూషన్ ఫీజులు ఇవన్నీ ఎక్కువైపోయి మనకి టెన్షన్ పట్టుకుంది. ఇప్పుడు ఈ సెమిస్టర్ పాస్ అవ్వకపోతే మళ్ళీ దానికి ₹1,00,000 మళ్ళీ కట్టి మళ్ళీ చదివించాలి కదా అని చదవమని చెప్తారు. దీనికి కారణం ఏంటంటే, ఒకటి వాళ్ళ పేర్లో ఉన్న నెంబర్ ప్రాబ్లం ఉండొచ్చు. 2 వాళ్ళ జాతకంలో ఉండే గ్రహస్థితి, జరిగే గ్రహస్థితుల వల్ల కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. మూడోది ఇల్లు. ఇంటిలో మెయిన్ దోషం. ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా దోషం లోపించినా, లేదా ఆ ఇంట్లో ఏదైనా దోషం ఉన్నా ఆ ప్రభావం వాళ్ళ మీద కనిపిస్తుంటుంది. సో పిల్లలు ఎక్కువగా మాట వినకపోవడానికి, చదివింది మర్చిపోతున్నాము, మా అబ్బాయి బాగా చదువుతున్నాడు కానీ మర్చిపోతున్నాడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పటికీ అని అంటే మాత్రం అది ఆ ఇంట్లో ఉండే దోషం. ఏ ఏ దిక్కున దోషం ఉందని పరిగణిస్తారు? వాయువ్యం వాయువ్యం. వాయువ్యం దోషం ఉంటుంది. సో వాయువ్యం దోషం ఉన్నప్పుడే ఇలా చదువులు మైండ్కి ఎక్కకపోవడం కానీ, చదివింది మర్చిపోవడం కానీ, సో కరెక్ట్ టైంకి ఆన్సర్స్ రాకపోవడం కానీ, ఇవి జరిగేదంతా కూడా వాయువ్యం దోషం ఉంటే జరుగుతుంది. ఏంటండి దోషం అంటే ఏంటి? ఏం జరిగితే దోషం కింద పరిగణిస్తారు? ఇప్పుడున్న అన్ని అపార్ట్మెంట్సే కదా నాన్న. సో అపార్ట్మెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, జనరల్‌గా ఏదో డోర్ రాంగ్ పెట్టేస్తుంటారు. చిల్డ్రన్స్ రూమ్‌లో గానీ, గెస్ట్ రూమ్ గానీ, ఇది డోర్ రాంగ్ ప్లేసెస్‌లో వెళ్తుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ దోషం వస్తుంది. ఇంకోటి టాయిలెట్స్, అవి కూడా కొంచెం రాంగ్ ప్లేస్‌లో పెడుతున్నారు. దీనివల్ల కూడా దోషం ఉంటుంది వీళ్ళకి. ఇంకొకటి, అక్కడ విండోస్ పెట్టాలి ఒక్కొక్క ప్లేస్‌లో. అక్కడ విండోస్ ఉండే అవకాశం లేకుండా మొత్తం వాల్ పెట్టేస్తుంటారు. సో విండోస్ అవకాశం లేకుండా అపార్ట్మెంట్స్ కల్చర్ కనుక మనకి దానివల్ల కూడా వాయు దోషం ఉంటుంది. సో ఈ దోషాల వల్ల ఏంటంటే వాళ్ళు చదివింది, వాళ్ళే కాదు పిల్లలే కాదు, ఆ రూమ్‌లో ఎవరున్నా సరే, మనం ఉన్నా సరే, చదివినట్టు అంతా ఆ టైం గుర్తున్నా, నెక్స్ట్ డే మార్నింగ్ అడిగితే క్వెషన్ ఆన్సర్ దాంట్లో 10 చదివితే దాంట్లో 2 ఆన్సర్ చెప్పడం గొప్పే. సో ఇది ప్రాబ్లం ఉంటుంది. సో దానికి మనం ఒక పరిహారం చేసుకోవాలి. రైట్. ఆ పరిహారం ఏంటో చెప్దురు గానీ, అంతకన్నా ముందు చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అంటే డెఫినిట్‌గా ఈ గందరగోళంగా బొమ్మలతోటి రకరకాలుగా పిచ్చి అవును. పిచ్చిగా ఉంటుంది. అది కలర్స్ సర్దకపోవడము, అవును. రకరకాల కలర్స్. ఇప్పుడు కలర్స్ కూడా డెఫినిట్‌గా మేజర్ రోల్‌ని ప్లే పే చేస్తాయి. చేస్తాయి. రకరకాల కలర్స్, రకరకాల ఏంటో కొత్త కొత్తవన్నీ పోకడలు వస్తున్నాయి కదా! ఇవి కూడా ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాయా? ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎందుకంటే పిల్లల రూమ్‌లో
అంటే మనం అసలు ఏ కలర్స్ వేయొచ్చు అంటే వాళ్ళ జాతకంలో బాగుంటాయి గ్రహాలు, Hmm. మన నచ్చిన వాళ్ళ కలర్స్ వేయచ్చు. బుధుడు యోగిస్తున్నాడు బాగున్నాడు అంటే మీరు నచ్చినట్టు గ్రీన్ కలర్ వేసుకోవచ్చు. శని భగవాన్ మంచి లాభంలో ఉన్నట్టే వైలెట్ కలర్ వేసుకొని మంచిగా డిజైన్స్ బొమ్మలు పెట్టుకోవచ్చు. రాహుగ్రహం యోగిస్తుందంటే రెడ్ కలర్ వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇవి యోగించినప్పుడు ఆ కలర్స్ వేస్తే వాటి వల్ల ఎఫెక్ట్ వీళ్ళకి ఆ బాధ ఇబ్బంది పడుతుంటారు. సో అందుకే ఏంటంటే వైట్ ఎప్పుడు ఆల్వేస్ Hmm. వైట్ ఎప్పుడు మనం వేయడం వల్ల ఏంటంటే మనశ్శాంతి ఉంటుంది. Right. అది చంద్రుడికి అనుగ్రహంగా ఉంటుంది. చంద్రుడు యొక్క అనుగ్రహంతో మనకి అది ఎప్పుడు కూడా మనశ్శాంతి ప్రశాంతంగా కావాలంటే వైట్ కలర్ ఉండాలి. ఉండాలి. అయితే ఈ బొమ్మలు అంతా చిందరవందరగా పడేసి ఉండటము, నీట్ గా సర్దుకోకపోవడం ఇది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఉంటుంది. బొమ్మల్ని అంటే చిన్న పిల్లలంటే మనం ఏం చేయలేం. వాళ్ళు ఇంకా ఆడుతూ ఉంటారు కదా పాపం. ఇంకెంతకని సర్దినా ఎన్నిసార్లు ఇప్పుడు మా పాపే ఉందండి, హ్మ్. ఎన్నిసార్లు సర్దినా ఇంకా అడివే ఇల్లు. అంతే. ఆ రూమ్ అయితే అడివే. పిల్లలు ఇంకా ఆ వయసులో వాళ్ళకి ఆడుకునే వయసు గనుక సో మనం వెంటనే వెనకపడి క్లీన్ చేస్తూ ఉండాలి. లేకపోతే తీస్తూ ఉండాలి. దానికంటే పెద్దవాళ్ళు ఎవరన్నా పెద్దవాళ్ళు ఆ అంటే బొమ్మలు కింద పడడం వల్ల కాదు కదా మెయిన్ ఇబ్బంది. మంచం మీద పక్క బట్టలు సర్దుకోవచ్చు చూడు. అది బాగా ఎఫెక్ట్ చేస్తది. పక్క బట్టలు ఎప్పుడు నీట్ గా ఉండాలా? లేవగానే వీళ్ళు దుప్పటిని అలా వదిలేస్తారు కదా! మ్మ్. అది వదిలేస్తే వాళ్ళకి బద్దకస్త దేవతలు అని చెప్పి తిరుగుతుంటాయంట. అమ్మో. సో అవి వచ్చి పడుకుంటాయంట. బాబోయ్. సో అందుకే మనకి పూర్వము మీరు పడుకున్నప్పుడు ఆలోచించండి. మనం ఎప్పుడు పెరట్లో పైన పడుకున్నా ఎక్కడ పడుకున్నా దుప్పట్లు వేసి పడుకుని లేచినప్పుడు చేప దుప్పటి చుట్టేసి తెచ్చేవాళ్ళం. చుట్టేసేవాళ్ళు. అవును. అలాగే మంచాలు ఎత్తి పక్కన పెట్టేవాళ్ళం పెట్టేవాళ్ళు. తీసి. మ్మ్. సో ఒకళ్ళు మంచం పడుకున్నా మనం లేచి మన దుప్పటి మనం మడతేసి వచ్చేవాళ్ళం. ఇవాళకి మనకు అదే అలవాటు. మ్మ్. కానీ మన పిల్లలకి ఆ అలవాటు రాలేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే లేవగానే ఆ దుప్పటి అలా ఇసిరేసి సో వీళ్ళు వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ తర్వాత టవల్ తుడుచుకుని టవల్ అలా మంచం పడేస్తారు కదా. సో ఈ టవల్ మీద మంచాల మీద ఎప్పుడైతే పడుతుందో బద్దగస్తుల దేవతలని తిరుగుతుంటాయంట. అవి వచ్చి పడతాయంట. దానివల్ల ఏమవుతుంది, అవి ఎప్పుడైతే పడ్డాయో వీళ్ళకి ఆవలింతలు వస్తుంటే ఒకటి ఇలా ఒళ్ళు విరుచుకునే బద్ధకం వస్తూ ఉంటుంది. దీనికి కారణం కొన్న ఈ వీళ్ళు చేసే పనులే. రైట్. ఇవన్నీ కూడా మార్చుకోవాల్సి ఉంది. మార్చుకోవాలి. రైట్. ఇక వాయువ్యంలో చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటండి? వాయువ్యంలో మనకు మెయిన్ ఏంటంటే పడమర పిల్లల్ని చదవలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, అసలు నాకెందుకో ఏం ఎక్కట్లేదు అనే ఆలోచన రాదు వాళ్ళకి. సో నేను చదవగలను, నేను బాగా చదువుతాను, నేను ఫస్ట్ క్లాస్ ర్యాంక్ సాధిస్తాను, నాకు ర్యాంక్ వస్తుంది అని చెప్పి అలా ఆలోచన ఎక్కువ వస్తుంది. Right. సో ఈ 3 ప్రక్రియ వీళ్ళు చేయడం వల్ల ఖచ్చితంగా సక్సెస్ మార్పు అనేది సాధిస్తారు. ఉంటుంది. Right. సక్సెస్ వస్తుంది. అంటే ఇది మార్పు కాదు, బాగా చదువుతారు, Success ఉంటుంది. బ్రహ్మాండంగా వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. చాలా మంది చేసి చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంటారు, మళ్ళీ మీరు చెప్తారు అన్న. తప్పకుండా చాలా చక్కగా వివరించారండి. ఇంకొన్ని దిక్కుల విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. నైరుతి గురించి కానీ సపరేట్ తప్పకుండా మాట్లాడదాం. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.